ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. అనుకూలించే గ్రహాలు కానీ ప్రతికూలించే గ్రహాల్లో కానీ ఏ విధమైన మార్పు లేదు. కానీ ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉంటుంది. చంద్రుడు 9, 10, 11 స్థానాల్లో సంచరించడం అది చాలా అదృష్టం. యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమః అన్నట్టు చంద్రుడు ఆ రాశిని తల్లిలాగా కాపాడుకుంటాడు. దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం. అందులోనూ ఈ వారంలో ఉండేటువంటి చంద్రగ్రహ స్థితి మేషరాశి వారికి అనుకున్నటువంటి కార్యాలన్నీ పూర్తయ్యేటువంటి విధంగా యోగిస్తుంది. అటు లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కానీ కొంత ఏదైనా మంచి విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, ఒక కారు కొనుక్కుందాము, ఒక ఇల్లు కొనుక్కుందాము, ఒక ఆభరణం కొనుక్కుందాము, ఒక వస్త్రం కొనుక్కుందాము, లేదా మరే ఇతరత్ర ఇంకోటి ఏదైనా మన గృహోపకరణాలు కొనదామనేటువంటి విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వారంలో కొంత శ్రమ ఉంటుంది. ప్రయాణాలు చేయడం వలనో, ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో కొంత శ్రమ అనేటువంటిది అధికంగా ఉండేటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా పడేటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ప్రధానంగా సంపాదించేటువంటి ధనంలో ఎక్కువ ధనం అంతా కూడా ఈ రుణాలు తీర్చడానికే పోతూ ఉంటుంది. అయితే ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఏదో మనం అనుకున్నది చెయ్యగలిగాము అనేటువంటి స్థితి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఎదుగుదల ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న అవాంతరాలు, అవరోధాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగేటువంటి ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి అనుకూలంగానే ఉన్నది. వీరు మరింత శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా ఈశ్వరారాధన చేస్తూ ఉండడం, ఏదో ఒక రోజైనా సరే సోమవారమో శనివారమో శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, లేదు వీలున్న శని సోమవారాల్లో శివాలయాన్ని సందర్శనం చేసి ప్రదోష కాలంలో దీపం పెడుతూ ఉండడం, ఇటువంటి వాటి ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహస్థితి మార్పు ఏమి కూడా ఈ వారంలో లేదు. అయినప్పటికీ ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ వారంలో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ చాలా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. విందు విహారయాత్రలు, తీర్థయాత్ర లాంటి వాటిలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్నటువంటి అన్ని ఆదాయ మార్గాల్లోనూ ధనాన్ని సంపాదించగలుగుతారు. ఖర్చు పెట్టేటువంటి చోట చాలా జల్సాగా ఖర్చు పెట్టుకుంటారు. సంపాదించుకునేటప్పుడు చాలా ఓపికగా, చాలా శ్రద్ధతోటి సంపాదించుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు. అలాగే ఈ వారంలో బుధవారం దగ్గర నుండి ఉండేటువంటి రోజులన్నీ కూడా చంద్రబలం అధికంగా ఉండడం, అలాగే చంద్రుని యొక్క అనుకూలత వల్ల, మిగతా గ్రహాల అనుకూలత వల్ల
బుధ గురువారాల్లో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా అది చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. వ్యాపార పరంగా 10 మందిని ఆకర్షించుకోగలుగుతారు. ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారిని కూడా మీరు ఆకర్షించుకోగలుగుతారో, మిత్రత్వాన్ని పెంపొందించుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారస్తులు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లు, జోదము, స్పెక్యులేషను ఇటువంటి వాటిలో మాత్రం ధనాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి చాలా ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. అందువల్ల షేర్ మార్కెట్లో కానీ, బెట్టింగుల్లో కానీ ఇటువంటి వాటిలోకి దిగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయినప్పటికీ ఇక్కడ చతుర్థ స్థానమందు కేతువు కానీ, దశమంలో ఉండేటువంటి రాహువు కానీ ఇటువంటి వాటి ద్వారా కొంత మనల్ని ఇబ్బంది పెడతారు, కానీ ధనం ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు గతంలో చేసినటువంటి వాళ్ళకి సత్ఫలితం కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యనది స్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడుపుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఈ రాశి వారిలో ఉంటుంది. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నారాయణ హృదయం కానీ లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి. ప్రధానంగా జన్మగురునికి ఉండేటువంటి వక్రగతి దోషం ఈ వారంతో పూర్తిగా పోతుంది. అందువల్ల మానసికమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. ద్వంద్వ వైఖరి, వేవరింగ్గా ఉండేటువంటి మనస్తత్వం, చపల చిత్తంతో ఉన్నటువంటి మనస్తత్వాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఫోకస్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే దాని మీద ఏకాగ్రత, దృష్టి ఇటువంటివన్నీ కూడా పెట్టగలుగుతూ ఉంటారు. అలాగే ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి లౌకికంగా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి, ఎత్తుకు పై ఎత్తులు నడపడానికి, ఏదైనా ఒక ఆపద వస్తే దాన్ని చాలా చాకచక్యంగా తప్పించుకోవడానికి ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడానికి చాలా కాలంగా శ్రమ పడుతూ ఉన్నటువంటి మిథున రాశి వారు ఈ వారంలో కూడా వారి యొక్క శ్రమను కొనసాగిస్తారు. అయితే ఈ వారంలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కొంతమేరకు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. గృహము, వాహనము, ఆభరణము, బంగారము ఇటువంటి వాటి యొక్క కొనుగోలు లేదా అమ్మకాలు, లేదా భూమి, ఇల్లు, పొలము ఇటువంటి అమ్మకాలు లేదా కొనుగోలులో ఏదైనా జాప్యం జరుగుతూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఆ పనులన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో చివరిలో శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది. అమ్మయ్య మనం ఏదో ఒకటి చేయగలిగాం, లేదా ఆ సమయానికి ఏదో మనకి ఇబ్బంది దాటగలిగాము అనేటువంటి మానసిక ప్రశాంతత వారం చివరిలో మిథున రాశి వారికి దక్కడానికి అవకాశం ఉంటుంది. అయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి ఈ విపరీతమైనటువంటి గ్రహస్థితి వల్ల అటు దాంపత్య జీవనంలో సమస్యలు నెలకొంటూ ఉంటాయి. చిన్న చిన్న ఈగో క్లాషెస్ తోటి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సరిగ్గా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదేమో అనేటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు దాటడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మన వారంతో పాటుగా ఈ వారంలో కూడా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించడం, పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రవికుజులు, అలాగే గురుని యొక్క వక్రగతి పూర్తయిపోయిన తర్వాత వ్యయస్థాన స్థిత గురుడు కానీ, ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు వెరసీలా ఎక్కువ గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. లైఫ్ అంతా కూడా చాలా ఈజీగానే ముందుకు వెళుతూ ఉంటుంది. ఎక్కడికెక్కడ కొన్ని అవకాశాలు వస్తాయి. ఉదాహరణకి కర్కాటక రాశి వారు గతంలో ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల, ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు అంటే ఎక్కడైనా పడిపోవడం, జారిపడ్డము, దాని ద్వారా ఏదైనా చిన్నపాటి ఆపరేషన్స్ జరగడము, లేదా ఏదైనా ఎముకలు నొప్పి పెడుతూ ఉండడం, మోకాళ్ళ నొప్పి, ఇలా ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి చాలా స్పీడ్గా రికవరీ అవుతూ ఉంటారు. గత వారము ఈ వారంలో కూడా రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి.
షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ అన్నారు. అంటే సౌఖ్యవంతమైన జీవితాన్ని గడపడానికి కూడా రవి కారణమవుతూ ఉంటారు. అలాగే రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలను తగ్గించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అవకాశాలు మెరుగుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉద్యోగ పరంగా ఏదైనా ప్రమోషన్ని ఆశించినటువంటి వారు లేదా పలానా చోటుకి ట్రాన్స్ఫర్ని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి ఆయా పనుల్లో కొద్దిగా జాప్యత తగ్గి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది, జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆరోగ్యం సహకరిస్తుంది, రుణం దొరుకుతుంది, అప్పు కావాలి అంటే దొరుకుతుంది, అప్పు తీర్చడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే గృహము, వాహనము, వస్తువు, బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు లేదా ఏదైనా విహారయాత్రలు ఇటువంటి వాటిని చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు గ్రహగతులు దాటిన తర్వాత, రవికుజుల యొక్క స్థితి దాటిన తర్వాత సింహరాశి వారి యొక్క పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతూ ఉన్నది. చతుర్థమందు ఉండేటువంటి శుక్రబుధులు నూతనమైనటువంటి అవకాశాలకి కారణమవుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి పరిస్థితులను అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది జీవిత భాగస్వామికి సంబంధించి, సంతానానికి సంబంధించి లేదా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటిది చాలా మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు గతంలో ఏదైనా కొంత విపరీతమైనటువంటి ధోరణిలో అంటే ఏదైనా కాంప్లికేట్ అవుతూ ఉన్నప్పుడు దాని నుండి బయటపడగలుగుతూ ఉంటారు. మనకి తెల్లారితే ఉద్యోగం ఏమవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో సైతము ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా ఉండేటువంటి ఇబ్బందులను సైతం అధిగమించగలుగుతూ ఉంటారు. అలాగే సింహరాశి వారికి అవకాశాలు పెరుగుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉంది. చంద్రుడు తన యొక్క సంచారాన్ని 6, 7 స్థానాల్లోకి మార్చినప్పుడు సొంత ప్రాంతాలకి చేరుకోవడము, సొంత మిత్రులతోటి మాట్లాడుతూ ఉండడము లేదా మనసుకు నచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే సింహరాశి వారు నూతన వాహనము లేదా నూతనమైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు, గృహము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి సైతం అవకాశం ఉంటుంది. ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి అన్ని రకాలుగానూ పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ శని యొక్క దోష నివారణ కోసమై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారంలో చంద్రరాహువుల యొక్క బలం ఉన్నది. రాహు అలాగే చంద్రుడు కూడా 6వ స్థానమందు ఉండడం, వారం చివరిలో ఈ ఇద్దరి యొక్క కలయిక ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చంద్ర రాహువులు ఎప్పుడైతే 6వ స్థానమందు కలుస్తారో స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నది శాస్త్రం. అంటే ఏదైనా ఆర్థిక పరంగా ఉండేటువంటి ఉన్నతిని, ఆరోగ్యపరమైనటువంటి ఉన్నతిని, ముఖ్యంగా మానసిక సమస్యలతోటి బాధపడుతూ ఉండేటువంటి వారికి అందులోంచి విముక్తిని గ్రహస్థితి ప్రసాదిస్తుంది. అలాగే ఏదైనా డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉన్నప్పుడు అక్కడితోటి అడ్డుకట్టబడుతుంది. ఇక మీదట ఇంత డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు అనేటువంటి ధోరణిలో ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే శత్రువుల పైన పూర్తి స్థాయి విజయానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా రుణబాధను తగ్గించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. అలాగే ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవడంలో కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. సమాజం పట్ల, సంతానం పట్ల, కుటుంబం పట్ల ఉండేటువంటి దృష్టిల్లో వ్యత్యాసాలు వస్తాయి. అంటే వాళ్ళు చూసేటువంటి విధానం అంటే ప్రాస్పెక్టివ్ వాటిలో కొద్దిగా మార్పులు వస్తూ ఉంటాయి.
ముఖ్యంగా ఎవరికి ముఖ్యమైనటువంటి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఇవ్వాలి అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారు. ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ప్రణాళికల్లో మార్పులు వస్తూ ఉంటాయి. భయాన్ని వదిలిపెడతారు. నిజానికి మానసికంగా లోపల చాలా భయపడుతూ ఉన్నప్పటికీ బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించగలుగుతారు కన్యారాశి వారు. చాలా ధైర్యంగా ఉన్నట్టు, దీన్ని ఎదుర్కొంటున్నట్టు కనబడతారు, కానీ లోపల భయం సాధారణంగానే ఉంటుంది. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఎవరు వచ్చి సహాయం చేయట్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి యొక్క సహాయము కూడా ఉండదు. ఓన్గా ముందుకు వెళ్ళాలి. ఓన్ మెంటాలిటీ, ఓన్ థాట్స్ మీదే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి దానిలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ వారంలో మరింత మంచి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. తులారాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2వ స్థానంలో శుక్రబుధులు, తృతీయ స్థానమందు రవికుజులు, భాగ్యస్థానమందు గురువు, అలాగే చంద్రుడు, అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు కేతువు వెరసి 9 గ్రహాల్లో 7-8 గ్రహాలు యోగిస్తూనే ఉన్నాయి. అంటే గోచారం ప్రకారం చాలా పీక్ టైం. మీరు ఏదనుకుంటే అది జరిగేటువంటి టైం, మీరు అన్న మాట నెగ్గేటువంటి టైం. పలానా మన అన్నాం కదా, ఇది జరుగుతోంది, ఇది సాగుతుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి సాటిస్ఫాక్షన్ను కూడా మీరు పొందగలుగుతారు. అలాగే కొంత కంట్రోలింగ్ చేయగలుగుతారు. మీకు ఉండేటువంటి చుట్టుపక్కల విషయాలు కానీ, లేదా మీ అనుజ్ఞతో ఇది జరగాలి అని ఏదైతే మీ కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది. అలాగే మంచి వ్యక్తులతోటి సహవాసం దొరుకుతుంది, సత్సాంగత్యం దొరుకుతూ ఉంటుంది. అలాగే విందు విహారయాత్రల్లో పాల్గొనడానికి, శుభ కార్యక్రమాలు చేయడానికి, అలా ఏదైనా దూరత్ర ప్రాంతాలు సంచారం చేస్తూ ఉండడానికి, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడానికి ఏదైనా అప్పు కావాలి అంటే కూడా అది తొందరగా దొరుకుతూ ఉంటుంది. పలానా ప్రాపర్టీ కొనాలి, టైం దాటిపోతే మనం కొనలేము, లేదా తర్వాత మనకి దొరకదు అనేటువంటి ధోరణిలో కొంత ఏంటంటే దానికి సంబంధించినటువంటి ముందుకెళ్ళేటువంటి విధంగా మీకు ఆర్థికంగా సహకారం వస్తుంది. అలాగే సపోర్టివ్గా ఉంటాయి గ్రహస్థితులన్నీ కూడా. అంటే ఆఖరికి వాతావరణం కూడా మీకు సహకరించడాన్ని తులారాశి వారిలో చూడొచ్చు. అప్పటి వరకు వర్షం పడుతూ ఉన్నది సడన్గా ఆగిపోయేదైనా మీకు వెసులుబాటుగా మారిందేమో అనేటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే వాతావరణం కూడా మీకు సహకరిస్తుంది. అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఏ పనైనా చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అన్నా, ఉద్యోగ మార్పుకైనా, వ్యాపార అభివృద్ధికైనా, సంతానోత్పత్తికైనా, ఏదైనా సరే ఈ వారంలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశివారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మధ్యస్థమైనటువంటి గ్రహస్థితే నడుస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు ఉన్నటువంటి శుక్రుడు, అలాగే చంద్రుడు, కేవలం 2 గ్రహాలే ఈ వారంలో యోగిస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఇదివరకుతో పోల్చుకుంటే ఆ శ్రమలో కొంత సహకారం ఉంటుంది. అంటే మీరు పడేటువంటి ఒత్తిడిలో కానీ, మీరు పడేటువంటి కష్టంలో కానీ ఇతరులు వచ్చి కొంత పాలు పంచుకుంటూ ఉన్నప్పటికీ కూడా, ప్రత్యేకించి నిష్ఫలం కృషి వాణిజ్య అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏం చేస్తోంది? శ్రమని పెంచుతోంది, ఫలితాన్ని తగ్గించి వేస్తోంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. మనం 10 రూపాయల కోసం కష్టపడ్డాం కదా, కనీసం 8 రూపాయలు రావాలి, కానీ మనకి 6 వచ్చింది ఏంటి అనేటువంటి విధానంలో ఫలితం ఉంటుంది. అసలు ఒరిజినల్గా ఏమీ రాకూడదు, కానీ మీకు శుక్రుడు ఉన్నారు, కొంత తృప్తి ఉంటుంది. పోన్లే ఎంతో కొంత వచ్చింది అని ముందుకు సాగుతుంటారు. కానీ ఆ అసంతృప్తి అనేటువంటిది అలాగే మిగిలిపోతుంది. ప్రతి దాంట్లోనూ కనబడుతుంది. అటు ఉద్యోగంలోనూ కనబడుతుంది, పోటీ పరీక్షల్లో కనబడుతుంది, విద్యార్థుల్లో కనబడుతుంది, స్త్రీలలో కనబడుతుంది, వ్యాపారస్తుల్లో కనబడుతుంది. మనం ఇంత బ్రేక్ ఈవెన్ పెట్టుకున్నాం, దాంట్లో కనీసం అక్కడికి రీచ్ అవ్వాలి కదా, లేదా ఇన్ని మార్కులు పెట్టుకున్నాం, ఇంత రీచ్ అవ్వాలి కదా, కనీసం అవ్వట్లేదు ఏంటి అనేటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే కొంత ఓవర్ ఎస్టిమేషన్ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు ఈ కర్మకి సంబంధించినటువంటి గ్రహ సంపత్తిలో భాగంగా బుధుడు జన్మరాశిలోనూ సంచారం చేస్తూ ఉండడం వల్ల
కొంత అంచనా వేయడంలో తప్పుతూ ఉంటారు. ఇది ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. మాట వల్ల ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ పళ్ళకి తాలూకు ఇన్ఫెక్షన్స్, అంటే నోటిలో కొంత ఏదైనా పళ్ళుకి సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏదో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. వృశ్చిక రాశి వారు ఎవరిని నమ్మినా వాళ్ళు మోసం చేస్తారు. అయ్యో పలానా వాడు మంచివాడు కదా అని చెప్పి వాడికి ఏదైనా అప్పు చెప్దామంటే వాడే మోసం చేస్తాడు. మీ వరకు వచ్చేసరికి గ్రహస్థితి అదే రకంగా ఉన్నది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో మనం ఇది మీరు కావాలని మోసం చేస్తారు వాళ్ళు, ఇది అటువంటిది ఏమి ఉండదు. ఎవరికి మీరు సహకారం చేసినా, ఎవరిని మీరు నమ్మినా వాళ్ళు మోసం చేస్తారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి ఫలితాలు సావధానంగానే ఉన్నాయి. అది ఇబ్బంది లేదు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉండేటువంటి ధనురాశి వారికి ఒక చిన్న శుభవార్త ఏమిటి అంటే, గురుని యొక్క వక్రగతి ఈ వారం నుండి తొలగిపోవడం ద్వారా డైరెక్ట్గా వచ్చేటువంటి ఫలితాల్ని మరింత పూర్తి స్థాయిలో అనుభవించగలుగుతారు. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అన్నది శాస్త్రం. అంటే అక్కడ ప్రత్యేకించి మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో మీకు వచ్చేట్టు, అది మీరు ప్రయోజనాలే అనుకోండి, లేదా కనీస సౌకర్యాలే అనుకోండి, కనీస సదుపాయాలే అనుకోండి, ఇది కనీసంలో వచ్చేటువంటివైనా ఏదైనా సరే మీకు సకాలంలో చేతికి అందుతుంది. ఇది ప్రధానంగా ఉంటుంది. జన్మ రాశి అందే రవి కుజుల యొక్క సంచారం. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జన్మ రవి బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తారు. ఎందుకంటే దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. జ్వరం ఖడ్గవర్ణం చైవ అన్నది శాస్త్రం. అలాగే వాతశూలం మనక్లేశ అన్నది శాస్త్రం. ఇల్లు అనేటువంటిది కనబడితేనే కానీ, ఊహించుకుంటేనే కానీ అసలు ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వదు. ఎంతసేపు బయట ఉందాం, ఎంతసేపు వేరే తీర్థయాత్రలకి తిరుగుదాం, ఎంతసేపు వేరే విహారయాత్రలకి తిరుగుదాం, లేదో ఉద్యోగంలోనే ఎక్కువ సమయం ఉందాం, లేదో వ్యాపార స్థలంలోనే ఎక్కువ సమయం ఉందాం అనేటువంటి ఆలోచనలు వస్తాయి. అసలు ఇంటి నుండి ఫోన్ వస్తే ఆ ఫోన్ తీయడానికి కూడా అంత ఇష్టపడరు. ఎందుకు తీయడం, ప్రశాంతంగా ఉన్నాం, మళ్ళీ అక్కడ ఏ వార్త వస్తుందో, ఎవరేం మాట్లాడతారో ఏంటి అంటే, ఇల్లు అంటే అంత విరక్తి భావాన్ని కలగజేస్తుంది గ్రహస్థితి. దీనికి కారణం ఏంటంటే, అటు గృహస్థానంలో కానీ లేదు ఈ సుఖస్థానంలో కానీ ఉండేటువంటి పాపగ్రహ సంపత్తి. మానసికంగా చాలా నలిగిపోతూ ఉంటారు. మనం ఇన్ని కష్టాలు దాటాం కదా, అలా ఇంకోటి ఏమొస్తుందో అనేటువంటి భయం. ఎప్పుడైతే మీరు ఇంకోటి ఏమొస్తుందో అంటే అక్కడ నెగిటివ్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకోటి వస్తుంది. కాబట్టి మీరు ఒక పాజిటివ్ ధోరణిలో ఉండండి. ఈ వారం నుండి గురుడు దాన్ని కలగజేస్తారనుకోండి, ఎంతసేపు కూడా అమ్మయ్య మనకి సమస్యలు లేవు అని అనుకోకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు లేవు, సమస్యలు రావు అనుకుంటే లేవు రావుని కట్ చేసేస్తుంది. సమస్య అన్నదే గుర్తుపెట్టుకుంటుంది, అదే వస్తుంది. అందుకని మనం బాగున్నాం అనుకుంటూ ఉండాలి. అప్పుడు బాగున్నాం అనేటువంటిదే మన బ్రెయిన్ తీసుకుని నెగిటివిటీ అంతా కూడా తగ్గిపోతుంది. కాబట్టి ధనురాశి వారికి ఈ గురుబలం ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి. దాన్ని దాటి బయటికి వెళ్ళడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధనే చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాల తాలూకు అనుకూలత వల్ల పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే మంచి మనుషులు దొరుకుతారు, జీవితంలో భాగస్వాములుగా దొరుకుతారు. అంటే వివాహాది విషయాలకి కానీ, లేదా స్నేహితులుగా కానీ, లేదా భాగస్వాములుగా కానీ ఓ మంచి విజన్ ఉన్నటువంటి వాళ్ళు, దూరదృష్టి ఎక్కువగా ఉండేటువంటి వారు, అలాగే ఎక్కువగా ఆలోచించేటువంటి వారు, ఇటువంటి వారు మీకు స్నేహితులుగాను భాగస్వాములుగాను ఇష్టపడేటువంటి వారుగాను తారసపడుతూ ఉంటారు. సత్సంగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి వృధాగా కాలక్షేపం చేసేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. కావలసినంత వరకు సమయాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు అభివృద్ధి చెందించుకోవడానికో లేదా మరే ఇతరత్ర విషయాలకైనా సరే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఐశ్వర్యవంతులుగా మారడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఎక్కడా మీ ప్రయత్న లోపము ఉండదు, గ్రహస్థితి లోపము కూడా లేదు. ఎందుకంటే అటు లాభస్థానమందు శుక్రబుధులు పూర్ణంగా యోగిస్తూ ఉన్నారు, రాహువు యోగిస్తున్నారు, శని యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ శ్రమ ఉంటుంది, నిద్రపోవడానికి సమయం ఉండదు. 12వ స్థానంలో రవికుజులు ఉండడం వల్ల స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది. బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోకుండా ఇతరుల గురించి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండడం, బంధువుల గురించనో స్నేహితుల గురించనో ఎక్కువగా తాపత్రయం ఉంటూ ఉండడం, ఇటువంటి వాటినన్నింటినీ కూడా ఈ వారంలో గమనించవచ్చు. ఏదైనా ఓ పని ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నము లేకుండా ముందుకెళ్తుంది. అందువల్ల మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అరే నువ్వు చేయరా, నువ్వు చెయ్యేస్తే ఆగకుండా వెళ్ళిపోతుంది, లేదా అమ్మాయి నువ్వు పట్టుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి విధంగా మీతో మాట్లాడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఒక అదృష్టవంతులుగా అందరూ గుర్తిస్తూ ఉంటారు. నిజానికి ఆ గుర్తింపు వల్ల కూడా మీకు ఆ అట్రాక్షన్ పవర్ పెరుగుతూ ఉంటుంది. 10 మందిని మీకు ఆకర్షించగలుగుతారు, మీ ప్రతిభని బయట పెట్టగలుగుతారు, మంచి స్టేజ్ దొరుకుతుంది, మంచి అవకాశం వస్తుంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి. మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలని ఆశించేటువంటి మకర రాశి వారు మాత్రం సూర్యారాధన చేస్తూ ఉండాలి. సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క స్థితిగతులు కొంత మెరుగ్గా ఉన్నాయి. లాభస్థానమందు రవికుజుల యొక్క సంచారము కొంత జీవితం మీద ఒక ఆశని కల్పిస్తూ ఉన్నది. లేదు కనీసం ఎక్కడా ఏమీ లేనటువంటి టైంలో ఎడారిలో కొంత ఎండమావిలాగా అవకాశాలు అడపాదడప కనబడుతూ ఉంటాయి కంటికి. ఇక్కడ దాంతో ఎందుకు పోల్చామంటే నిజానికి ఇది ఒక అవకాశం ఉంది కదా, ముందుకెళ్దాం అనుకునేసరికి అక్కడ అవకాశం నిజంగా కనిపించదు. కానీ ఎక్కడికక్కడ ఊరటన కలిగిస్తూ ఈ గ్రహస్థితి ముందుకు వెళుతూ ఉంటుంది. ఇది కుంభరాశి వారికే ఉన్నది. మీరు గమనించండి, ఉంటాయి, అన్నీ ఉంటాయి, సమయానికి అవేవి కూడా మీకు కలిసి రావు, లేదా సమయానుకూలంగా ఉపయోగపడనటువంటివి. ఎవడో ఒకడు ఉంటాడు, ఫ్రెండ్ ఉంటాడు, వాడి కష్టకాలంలో మీరు ఆదుకుని ఉంటారు. నిజానికి పాపం వాడికి కూడా మీకు ఏదైనా హెల్ప్ చేయాలన్న ధోరణి ఉంటుంది. కానీ ఈ గ్రహస్థితి వల్ల ఎవరు ఏమి చేయలేకపోతారు. ఏలినాటి శని ఫలితం కానీ, జన్మరాహు యొక్క స్థితి కానీ, అంటే ఒక రకమైనటువంటి మాయ కమ్ముకుంటుంది జీవితంలో. ఇక్కడ నేను ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, ఆర్థికంగాను ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి ఉంటాయన్నటువంటి విషయాలు చెప్పట్ల. వాటికి ఏం లోటు లేదు. ఎందుకంటే రవికుజులు లాభంలో ఉన్నంతకాలం, గురుబలం ఉన్నంతకాలం ఆర్థికమైనటువంటి విషయాల్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఇక్కడ మానసికంగా ఉండేటువంటి విషయాలు, ఎందుకంటే బుర్ర అసలు ఖాళీగా ఉండదు. ఎంతసేపు ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది, ఎంతసేపు ఏదో ఒక థాట్ రన్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి. దీని మీద ఏకాగ్రత పెట్టలేకపోతారు. ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయాల మీద ఫోకస్ చేయలేకపోతారు కుంభరాశి వారు. కాబట్టి ఆలోచన వద్దు. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టి అది పూర్తి స్థాయిలో ముందుకు వెళుతూ ఉండండి. దానివల్ల కొంత పీస్ఫుల్, అంటే మానసికమైనటువంటి ప్రశాంతత, పీస్ అన్నది వస్తుంది. అలాగే కుంభరాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఎదురీదకూడదు. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ ఏదైనా సమస్య ఉంటే వాటిని ఎదిరించి మనం ముందుకెళ్ళకూడదు. కొంత సామరస్య ధోరణిలోనే ముందుకు వెళుతూ ఉండాలి. ఈ విషయాల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి మీకు ప్రతికూలం. మీరు ఏం మాట్లాడినా బూతుల కింద వినబడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా తప్పు కింద కనబడుతూ ఉంటుంది. అసలే మీ మీద బోల్డన్ని నిందారోపణలు, మీ మీద బోల్డన్ని నీలాపరందలో కనబడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ టైంలో కామ్గా ఉండడం ఒకటే విషయం తప్పితే ఇంకేవి కూడా ఎదురుగా మాట్లాడకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మిగతా విషయాలన్నీ బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణమే ఉన్నది. ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క ఫలితం కానీ, రాహువు యొక్క పీడ కానీ, అలాగే దశమంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితి కానీ, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. కానీ ఇక్కడ ప్రధానంగా స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
12వ ఇంట్లో రాహు కార్యవిఘ్నం ప్రవాసం చ అన్నాడు. ఏ పని మొదలుపెట్టినా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ గ్రహస్థితి యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది తెలుస్తుంది. పనుల్లో ఆటంకాలు లేదా జాప్యము, బద్ధకం అధికంగా ఉండడము, అలాగే చెప్పుడు మాటలు ఎక్కువగా వింటూ ఉండడం, ఈజీ మనీ కోసం తాపత్రయపడుతూ ఉండడం, అంటే ప్రతిదీ కూడా కష్టపడకుండా ఎలా అవుతుంది అనేటువంటి ధోరణిలో ఆలోచనలు ఉంటూ ఉండడం, అలాగే కోపం విపరీతంగా ఉండడం, షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. అలాగే దేనికైనా సరే పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితులు, చాలా ఈజీగా ఆధారపడిపోతారు. ఆధారపడి సరే మనకి నడుస్తుంది కదా అని చెప్పి అదే ధోరణి ముందుకు తీసుకెళ్తారు. కష్టపడేటువంటి తత్వం ఉండదు. ఇది గ్రహస్థితి కలగజేస్తుంది. దీన్ని బ్రేక్ చేయాలి. ఎంతసేపు శ్రమని ప్రోత్సహించాలి. కారులో వెళ్ళడానికి కాదు, నడిచి వెళ్ళడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలానే ఏదో ఫ్యాంటసీగా కాదు, ఏ పని ఎలా చేయాలో అలా చేస్తూ ఉండండి. సమయం ఎక్కువగా ఉన్నది, పని చాలా తక్కువగా ఉన్నది. సమయానుకూలంగా పని పూర్తి చేసి ఇంకొక పని కూడా పూర్తి చేసుకో. అంతేగాని చిన్న పనే కదా తర్వాత చేద్దాంలే అని అనిపిస్తుంది. నిజంగా ఈ తర్వాత చేద్దాంలే అనుకున్నటువంటి చిన్న పని కాస్త టైం అయిపోయే టైంకి చాలా పెద్ద పనిగా పరిణమించి తర్వాత చేయాలవన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఇది ప్రధానమైన సమస్య. పోస్ట్పోన్మెంట్ అన్నది పనికిరాదు. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్సు, దాన్ని తగినటువంటి రీతిలోనే అట్టే పెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఇవన్నీ కూడా చర్యలు, అంటే ఏదో జపాలు, హోమాలు, లేకపోతే దానాలు, భగవంతుడికి ఏదో చేయడం వల్ల మనకి మారిపోయేటువంటి దానికన్నా మీకు మీరుగా చేసుకునేటువంటిది, మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి దాని పట్ల ఎక్కువ గ్రహస్థితి యొక్క మార్పు కనబడుతుంది. అందుకనే బద్ధకాన్ని వదిలిపెట్టమన్నాను, కోపాన్ని తగ్గించుకోమన్నాను, తక్కువగా మాట్లాడమన్నాను. ఎక్కువ ఏదైనా ఖాళీ సమయం దొరుకుతూ ఉంటే భగవత్ సంబంధమైనటువంటి కథలు వింటూ మోటివేషన్ ఫీల్ అవుతూ ఉంటే మీన రాశి వారి గ్రహస్థితి బాగుంటుంది. ఇక్కడ పనులన్నీ వెనక్కి పడిపోతున్నాయి అన్నప్పుడు మనం రేపటి పని కూడా ఖాళీ ఉంటే వాళ్ళు చేసేసుకోవాలి. అది ఇందులో ఉండే తత్వం. విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాలను కాంక్షించేటువంటి మీనరాశి వారు మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుని ఆరాధన, వారంలో ఒకసారి శివ సహస్రనామ స్తోత్రం, రోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం పారాయణ చేస్తూ ఉండడం. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.